అసెంబ్లీ ఎన్నికల కంటే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలే హాట్గా నడుస్తున్నాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏమో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి, అలాగే పరువు కాపాడుకోవాలి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఏమో నేతలంతా ఒక్కరొకరిగా దూరం కావడంతో లోక్సభ ఎన్నికల్లో తగినన్ని ఎంపీ సీట్లు గెలిస్తే పార్టీ నుండి వెళ్లిపోయిన నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కేవలం వాళ్ళు చేరడమే కాకుండా పార్టీ నుండి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులు, ఆలోచిస్తున్న నాయకులు తిరిగి పునరాలోచన చేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే దేశమంతా బీజేపీ గాలి వీస్తుంది, మోడీ గాలి వీస్తుంది అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడంతో ఆ పార్టీలో ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారు బీజేపీ నాయకులు. అయితే బీఆర్ఎస్ ప్లేస్ ని తామే భర్తీ చేయాలి అని బీజేపీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధించి వీలైతే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో బలపడాలి అని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీని అలాగే అమిత్ షాని, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాని తరచూ తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చి సభలు నిర్వహిస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే ఇలా రాష్ట్రమంతా హాట్గా పాలిటిక్స్ నడుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన హరీష్ రావు ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి కొందరు నాయకులు పార్టీ మారినప్పుడు గత పార్టీలో తరచుగా తమ పార్టీని గెలిపించండి అని మాట్లాడడం వల్ల ఇతర పార్టీలో జంప్ అయిన కొద్ది రోజులు పాత పార్టీ గుర్తుకు రావడం అనేది కామన్. కానీ హరీష్ రావు మాత్రం ఎలాంటి పార్టీ మారలేదు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కానీ హరీష్ రావుకు ఈ సందర్భంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని పిలుపునిచ్చారు? హరీష్ రావు నోరు జారాడా? ఒకవేళ నోరు జారడానికి కూడా కారణం లేదు. ఎందుకంటే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తి కాదు. కానీ హరీష్ రావు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడు అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. నిజంగానే హరీష్ రావు మనసులో మాట పెట్టాడా అనే డౌట్ కూడా కలుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రైతు బంధు గురించి హరీష్ రావు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఒక సభలో మీరు పొద్దున్నే లేవక ముందే, మీరు కాఫీ తాగక ముందే మీ ఫోన్ టింగుమని మోగుతుంది, ఏమైంది అని టెన్షన్ పడొద్దు, మీ అకౌంట్ లో రైతు బంధు పడుతుంది అని గతంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది. అప్పుడు రైతు బంధును కూడా ప్రభుత్వం వేయకుండా ఆపడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా పడింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. చూడాలి మరి లోక్సభ ఎన్నికల్లో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావం చూపుతాయో.